అది అంటారు, మీకు స్కిల్ ఉంది, నీకు టాలెంట్ ఉంది అంటారు కదా, అది గాడ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. పుట్టుకలోనే గాడ్ గిఫ్ట్ అట్లా ఒక దేవుడు ఇచ్చేసింది అనమాట. అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు డాన్స్? నేను ఇప్పుడైతే ఒక మొత్తం నేను డ్యాన్స్ చేయబట్టి ఇప్పుడు ఒక 30 ఇయర్స్. 30 ఇయర్స్ కదా. సో మీరు అప్పట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉండేటివి కదా, డాన్స్ బేబీ డాన్స్ అవన్నీ ఉండేటివి కదా, అప్పుడు ట్రై చేశాను. అన్నింటిలో చేసినాగా నేను ఈటీవీలో 10 సంవత్సరాలు చేసిన కంటిన్యూ. దాని తర్వాత జెమినీలో చేసిన, మా టీవీలో చేసిన, జీ తెలుగులో చేసిన, ఇంకా వీసా టీవీ అని ఒకటి ఉండేది, దాంట్లో కూడా చేసిన. కంటెస్టెంట్గా చేశారా మాస్టర్ గానా? అప్పుడు మాస్టర్ లేరు, ఓన్లీ కంటెస్టెంటే. అప్పుడు ఈ డీ లెక్క లేదు, ఎవరు పర్ఫార్మెన్స్ సోలో పర్ఫార్మెన్స్ ఆడాలా, బాగా ఆడితే ప్రైజు, లేకపోతే ఫైనల్స్ అట్లా. ఓకే, అట్లుండేవి. సో మీరు చేసిన షోస్లలో ఏ షో మీకు మంచిగా అనిపించింది? నాకు బాగా నచ్చిన షో ఏంటంటే డాన్స్ రాజు డ్యాన్స్ అని రాజు సుందరం మాస్టర్ పెట్టారు. డాన్స్ రాజు డ్యాన్స్, దాంట్లో ఫైనల్ వరకు వచ్చా. తర్వాత ఫైనల్లో వేరే వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సు, ఆటలో ఒక ఎపిసోడ్లోనే చేసిన అంతే. అంటే మెయిన్ లీడా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్? నేను కొరియోగ్రాఫర్గా చేసిన, నా ఫ్రెండ్ రాకపోతే పాటపతులు చేసిన. దీంట్లో డీలో ఎవరు కంటెస్టెంట్గా చేసారు మీరు? రాకేష్ మాస్టర్ కంటెస్ట్. రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్ గాను. అంటే అసలు సత్యాకి ఇచ్చారు, నా సత్యాకి అప్పుడు అనుకోకుండా ఒక పెద్ద ఈవెంట్ వచ్చిందని చెప్తే సత్య చేయాలంటే రాకేష్ మాస్టర్కి ఇచ్చారు. ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే కదా? శిష్యుడు అంటే నేను ఆయనకు ఓన్లీ సోషల్ మీడియా వచ్చి ఒక ప్లాట్ఫామ్లో శిష్యుడు అంతే. నేను ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకోలే ఏం లేదు, కానీ ఒక షో ప్రోగ్రామ్ డీలో ఆయన మాస్టర్, నేను కంటెస్టెంట్ అంతే. సో అప్పుడు మీకు శేఖర్ మాస్టర్ పరిచయమా? శేఖర్ మాస్టర్ లేదు, పరిచయం లేదు. జానీయే పరిచయం. జానీ మాస్టర్ నేను ఇక్కడ ఈ మూల మీద ఉంటుందిగా, అక్కడ కూర్చునే వాళ్ళం, హోటల్ ఉండేది అక్కడ, హోటల్ పేరు ఏదో ఉంది, ఆ అల్లు అర్జున్ గారు ఆఫీస్ ముందుకు వచ్చిన తర్వాత అక్కడ దాని పేరు బిగ్ బజార్ లెక్క ఒక షోరూమ్ ఉండేది, అక్కడ వచ్చి కూర్చునే వాళ్ళం. నేను ఉండేది మాగంటి కాలనీలో ఉన్నా, అక్కడ సాయంత్రం కాగానే వాళ్ళు వచ్చేటోళ్ళు. సో ఇప్పుడు శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, మీతో పాటే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు కదా, అంతే. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ హీరోలో కోరియోగ్రఫీ చేస్తున్నారు కదా, సో మీరు ఎందుకు చేయలేదు? మీకు అవకాశాలు రాలేదా? అవకాశాలు కాదు, కానీ అప్పుడు ఏంటంటే దీనికి యూనియన్ కార్డ్స్ ఉంటాయి అనమాట. యూనియన్ కార్డ్స్ మాకు లేవు. అంటే మాకు లేవు అంటే నేను వచ్చింది కొంచెం లేట్గా వచ్చిన, వాళ్ళు మనకంటే ముందే వచ్చారు, కానీ వాళ్ళు కార్డులు ఇచ్చారు అప్పుడు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎట్లా అంటే పక్కన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఇంత ఇచ్చి తీసుకున్నారు. మేము కరెక్ట్గా వచ్చిన టైంలో ఏంటంటే అప్పుడు నాకు కార్డు రాకపోవడానికి నిజంగా కారణం ఏంటంటే దాంట్లో కొంతమంది ఉన్నారు, ప్రెసిడెంట్, సెక్రటరీ. నేను 2003లో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినా ఖమ్మంలో, వీళ్ళని గెస్ట్కి తీసుకుపోయినా. ఈ ప్రోగ్రామ్కి గెస్ట్కి తీసుకుపోయే వరకు అక్కడ నేను పెట్టిన ప్రోగ్రామ్కి మస్తు కాంపిటీషన్స్ అనమాట. అది మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ చేసిన. అప్పుడు వీళ్ళని జడ్జి తీసుకుపోయినప్పుడు ఏమైంది, అప్పుడు నేనంటే ఖమ్మంలో ఒక వెల్ నోటెడ్ పర్సన్. అక్కడ బషీర్ మాస్టర్ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినంటే అసలు మామూలు టాప్ కాదు. వీళ్ళు వచ్చి దానికి జడ్జికి రాగానే ఎట్లుంటుంది, అరే నీ అమ్మ వీడికి ఈ ఏజ్లోనే ఇంత పబ్లిసిటీ ఉంది, వీడు హైదరాబాద్ వస్తే మామూలు ఉండదని చెప్పి ఏం చేశారంటే, నేను అప్పటి నుంచి ఈవెంట్లు చేసుకుంటూ పోతున్నా. అప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ ఆడే ఫంక్షన్ చేశారు అనమాట. మాకు తెలిసిన డిఎస్పి సారు, ఇప్పుడు డిఎస్పి అయినా చక్రి గారు వచ్చిండు, పిలిపిస్తే ఒక పాటకు వేసిన, లంచ్కి వస్తావా మంచిగా వేయంగానే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యిండు చక్రి గారు. నీకు ఏం కావాలమ్మా అంటే, నాకు డాన్సర్ కార్డు కావాలి సార్, నాకు కార్డు కావాలని చెప్పి అప్పుడు అనగానే ఆయన హైదరాబాద్ తీసుకుపోయినాను. తీసుకుపోయిన తర్వాత కార్డు ఇప్పిస్తా అని రోజు లేట్, అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, పోతే గంట కూర్చోబెట్టి కలవకపోయేది. అంటే ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ చేయాలంటే ఖచ్చితంగా కార్డు ఉండాలి. కార్డు ఉండాల్సిందే, టాలెంట్తో పని లేదు. టాలెంట్ కాదు, కంపల్సరీ కార్డే.